చేసేంత ధైర్యం నాకు లేదు. ఏదో ఆవేశంలో అతనితో ఫైట్ చేశానే గాని నిజానికి నేను చాలా సాఫ్ట్. అలా అనకండి, మీరు బయటికి చాలా సాఫ్ట్ గా కనిపిస్తారు కానీ లోపల ఎంత హార్డో. సరోజిని, నువ్వు పేపర్లో ఇచ్చిన ఇంటర్వ్యూ చదివానమ్మా, చాలా బాగుంది. ఇంటర్వ్యూనా? అవునమ్మా. నువ్వు మున్ముందు ఏ ఏ సమస్యల్ని పరిష్కారం చేయబోతున్నావో, భవిష్యత్తులో నీ కార్యక్రమాలేమిటో అన్ని వివరంగా రాశారు. ఇదేమిటి, నేనేమీ చెప్పకుండా ఎలా రాశాడు? నువ్వు చెప్పక్కర్లేదు, జర్నలిస్టులు వాళ్లే రాసుకుంటారు. అంతేకాదు సరోజిని, మనిషి పెరిగే కొద్దీ శత్రువులు కూడా పెరుగుతారు అని నువ్వు అన్నమాట నాకు చాలా బాగా నచ్చింది. అందుకే ఇవాల్టి నుంచి నీకు సెక్యూరిటీ కూడా అరేంజ్ చేశాను. ఏం చేస్తారు వీళ్ళు? ప్రతి క్షణం నీ వెనకుండి నిన్ను కాపలా కాస్తారు. ప్రతి క్షణమునా? ఆ పేపర్ గొడవ నుంచి తప్పించుకున్నాం అనుకుంటే ఇక్కడ మహిళా మండలి గొడవ, అది తప్పించుకున్నాం అనుకుంటే చెప్పులో మేకుల్లాగా ఈ బాడీ కట్గాళ్ళు ఒకళ్ళు, అవతల సౌందర్యం ఎదురు చూస్తుందిరా. మాట దేవుడు అరుగు. ముందు ఆ రాయుడి దగ్గర నుంచి నెగిటివ్ తెచ్చుకోపోతే నీ బతుకు నెగిటివ్ అవుతుంది. ఓహో, అది ఒకటి ఉంది కదూ. ముందు వీళ్ళ సంగతి తెలిసేయాలి. బాబు బాడీ గార్డులు, మావి టెంక మీద ఈగల్లాగా మేడం బాడీ మీద వాలమని కాదు. మేడం ప్రైవేట్ గా మాట్లాడుతున్నప్పుడు మీరు అక్కర్లేదు. మేడం పబ్లిక్ లో వెళ్తున్నప్పుడు మీరు సెక్యూరిటీ ఇస్తే చాలు. ఓకే? ఇంకా చూస్తా వెంటరా పోనీ. మేడం పబ్లిక్ లోకి వెళ్ళారు. డ్రైవర్, అమ్మయ్యా, మొత్తం మీద ఆ గాడ్స్ నుంచి తప్పించుకొచ్చేసావురా. పోనీ. ఒరేయ్, అటు చూడు, ఈ గాడ్లు ఎక్కడ దొరికారా మన కర్మకి? వీళ్ళు నా బాడీ గాడ్లా? నా బాడీలో ఉన్న ప్రాబ్లమ్స్ గాడ్లా? తొక్కు తొక్కు తొక్కు. నువ్వు వెళ్ళి రాయుడు ఎక్కడ ఉన్నాడో చూడు, వీళ్ళ సంగతి నేను చూసుకుంటాను. ఇప్పుడు అక్కడ బయటికి వెళ్ళాడు, మళ్ళా మీరొచ్చారు. నాకు తెలియక అడుగుతాను, ఈ హోటల్లో ఉన్న మగాళ్ళకి అందరికి లేడీస్ బాత్రూమేనా? నా దాని తిక్కరేగిందంటే మీ గన్నలు తీసుకుని మిమ్మల్ని షూట్ చేసేస్తాను. పండు బయటికి. హాయ్ సౌందర్య. హాయ్. నీకోసం హాస్టల్కి వద్దాం అనుకున్నాను. ఆడబోయిన బంతి ఎదురైనట్టుగా నువ్వే ఇక్కడికి వచ్చేసావు. ఇదిగో ఏమిటిది? బ్లాంక్ చెక్ సంతకం పెట్టాను. దాని మీద నీకు కావాల్సినంత ఫిలప్ చేసుకుని మీ బావ మొహాన కొట్టు. ఇప్పుడు అవసరం లేదు. ఎనీహౌ చెక్ ఇస్తున్నందుకు చాలా థ్యాంక్స్.
ఎందుకు అవసరం లేదు? మా బావ కట్నం ప్రాబ్లం మా మేడం సాల్వ్ చేసేసింది. అరే ఆవిడిచ్చేసింది అనమాట. ముందు ఛాన్స్ ఆవిడ కొట్టేసింది. ఆవిడ మా బావకిచ్చినవి చెక్కులు కావు, కిక్కులు. దెబ్బకి దెయ్యం కుదిరింది. ఏదేమైతే నేను చాలా సంతోషం. ఆ చెక్ బుక్ ఇలా ఇచ్చేయి. నువ్వింత ప్రేమతో ఇచ్చిన చెక్కు నేనెలా తిరిగిస్తాను? మరి ఫిలప్ చేసుకుంటాను. $3 లక్షల ముద్దులు. కాసేపు సరదాగా తిరుగుతావా? అంటే నా బిజినెస్ పార్ట్నర్ ఒకటితో ఇంపార్టెంట్ గా మాట్లాడాల్సిన పని ఉంది. 2 నిమిషాలే. నువ్వు లాన్లో కూర్చో, నేను ఇప్పుడే వచ్చేస్తాను. చూడకుండానే బలె కనిపెట్టేశారే. ఎలా? సెంట్ ఆఫ్ ది ఉమన్. నువ్వు ఇలా వస్తావని నేను అనుకోలేదు. వెనక నుంచి వచ్చి కళ్ళు మూసేంత ప్రేమ ఉందా నా మీద? కాదా మరి. నాకు చిన్నప్పటి నుంచి ఫోటోగ్రఫీ అంటే ఎంతో ఇష్టం. నేను పెళ్ళంటూ చేసుకుంటే ఒక ఫోటోగ్రాఫర్ నే పెళ్లి చేసుకోవాలనుకున్నాను. ఐఎమ్ సో లక్కీ, ఒక ఫోటోగ్రాఫరే నాకు లవర్ అయ్యాడు. అలాగా? చూసావా, ఇవన్నీ నావే. ఆహా, ఎన్ని కెమెరాలు? ఇదిగో ఈ నెగటివ్స్ కూడా నావే. నాకు కావాల్సింది నెగటివ్లే. నాకు కావాల్సింది నువ్వే. ఏమైంది? నేను ఇప్పుడే వస్తాను. ఇదిగో నన్ను ఒంటికి వదిలి నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? అంటే ఆ రోజు నా రూమ్ లో చూసారే నా బ్రదరు, సగం షేవింగ్ లో ఉన్నాడే వాడా? వాడే. వాడికి మనం ఇద్దరం లవ్ చేసుకోవడం ఇష్టం లేదు. వాడికి ఏదో ఒకటి చెప్పేసి వెంటనే వచ్చేస్తాను. సరిగ్గా తీయచ్చుగా. ఇవి కర్ఫ్యూలో ఉన్న చార్మినార్, ఇది సాలార్జంగ్ మ్యూజియం. హలో మిస్ ఆంధ్ర, ఏమిటి వెతుకుతున్నారు? రాయుడు గారు తమన్ని తీసిన నెగటివ్స్ కోసమా? అవి నా దగ్గరే ఉన్నాయి. అవును, మిస్ ఆంధ్రాని ఎందుకు పిలిచావు? దానికి నువ్వెందుకు తిరిగి చూసావు? చూడు గురుజీ, నాతో పెట్టుకోవద్దు. ఆ నెగటివ్స్ నా దగ్గరే ఉన్నాయి. చాలా థ్యాంక్స్ గురువు గారు. నాకు ఆ నెగటివ్స్ గురించి సందేహం వచ్చేది కాదు. మీరు రాయుడు గారి దగ్గరికి వచ్చి ఫోటోలు ఎక్కడ, నెగటివ్స్ ఎక్కడ అని గుచ్చి 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 అడుగుతున్నారు చూడండి, అప్పుడు వచ్చేదంటే డౌట్. ఒక్క పని సరిగ్గా చేస్తావు కదా. అప్పుడు చూశారండి నెగటివ్స్. దొరగారు సూపర్ పోజ్ ఇచ్చారండి విగ్ లేకుండా. అప్పుడు తెలిసిపోయిందండి ఆయన ఆడది కాదు మగాడని. తెలిసింది కదా, అయితే ఆ నెగటివ్స్ ఎలా ఇచ్చాయి? అంత సులభంగా ఇచ్చేస్తామండి. బ్లాక్మెయిల్ చేస్తావా? బ్లాక్మెయిల్? ఇదేదో బాగానే ఉంది ఐడియా. వాడికి మెదవ ఐడియాలు నువ్విస్తావేట్రా? అందుకని 5 లక్షలు నాకు ఇచ్చేయండి, నేను నెగటివ్స్ మీకు ఇచ్చేస్తా. 5 లక్షలు? సస్తే ఇవ్వను. ఇవ్వకపోతే ఈ నెగటివ్స్ తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో ఇచ్చాను అనుకోండి, సౌందర్య ఏమనుకుంటుంది? సౌందర్య? నీ లవ్ విషయాలన్నీ ఫుల్ డీటెయిల్స్ నాకు తెలుసు. అందుచేత నువ్వేదో ఒక ఫ్రాడ్ చేసి 5 లక్షల రూపాయలు నాకు ఇచ్చేయి, నీ నెగటివ్స్ నువ్వు తీసుకో. నా జీవితంలో నేను ఫ్రాడ్ చేయలేదు, ఇప్పుడు చేయి. ట్రై చేయరా? లేకపోతే మీ నాన్నమ్మ గారిని అడిగి 5 లక్షల రూపాయలు తెచ్చి నాకు ఇచ్చేయండి, నెగటివ్స్ మీకు ఇచ్చేస్తాను. ప్రసాద్ మీ ఫ్రెండే కదా. ఇది కరెక్ట్ కదా? అంత డబ్బు నాన్నమ్మ నేను అడగలేను. నానమ్మ కోసం నేను మేడం వేషం వేయగలేంది, ఈ మాత్రం సహాయం చేయలేమా? అబ్బో, ఇదొకటి ఉందా? అయితే మీ నానమ్మ గారు నేనే అడిగేస్తాను. ఆ పని మాత్రం చేయొద్దు. అయితే మన ముగ్గురం కలిసి ఈ సమస్యను సామరస్యంగా పరిష్కారం చేస్తుంది. ఎలా? మేడం గా నీకు చాలా మంచి పాపులారిటీ వచ్చింది కదా, ఆ పాపులారిటీని ఉపయోగించి మహిళా సంఘాల దగ్గర విరాళాలు వసూలు చేయి. ఆ డబ్బు నాకు ఇచ్చి నెగటివ్స్ నీకు ఇచ్చేస్తాను. ఈ లోపల అడ్వాన్స్ గా 1000 రూపాయలు కొట్టు. చూస్తావేంట్రా? కొట్ట. ఈ రోజు నుంచి నేను మీ పియ్యని 24 గంటలు మీ వెంటనే ఉంటాను.